హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మనకి రాబోయే రోజుల్లో ఒక 30% పెరగడానికి సిద్ధంగా ఉన్న స్టాక్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ థంబ్నెయిల్లో మీకు క్వశ్చన్ మార్క్ తో ఒక మార్ట్ కనపడుతుంది కదా, సో ఇక్కడే మీకు అర్థమైపోతుంది ఒక రిటైల్ సెక్టార్కి సంబంధించిన స్టాక్ అని. యాక్చువల్గా నేను ఇవాళ ఒక న్యూస్ ఆర్టికల్ చదువుతున్నప్పుడు, సో ఇవాళ ఇది రిలీజ్ అయింది 30th సెప్టెంబర్ 2021. సో ఐసిఐసిఐ సెక్యూరిటీ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మార్జిన్ సర్ప్రైజ్ అనేది రాబోతుంది, ఎందుకంటే డిమాండ్ అనేది బౌన్స్ బ్యాక్ అయ్యింది అపెరల్ సెక్టార్కి అని చెప్పారనమాట. సో అపెరల్ సెక్టార్లో మనకి రకరకాల స్టాక్స్ ఉన్నాయి, లైక్ డీమార్ట్ ఉంది, ట్రెంట్ ఉంది, వీమార్ట్ ఉంది. ఇవి మూడు ఇండస్ట్రీ లీడర్స్ అనమాట. సో మిగిలినవి ఇంకా అపెరల్ సెక్టార్లో స్టాక్స్ చాలా ఉన్నాయి. అండ్ ఈ ఇండస్ట్రీలో ఉన్న స్టాక్స్ని నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా మంచి టెక్నికల్ ప్యాటర్న్ కనపడుతుందేమో, మంచి రిటర్న్స్ వచ్చేలాగా అని నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మార్కెట్ డే బై డే నిఫ్టీ కొంచెం పడిపోతూ కనిపించడం వల్ల మరి ఇట్లాంటి టైంలో మనం ట్రేడింగ్ చేయడం లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టేనా అని ఆలోచించినప్పుడు నాకు గుర్తొచ్చిన లాజిక్ ఏంటి అంటే, ఎప్పుడైతే మార్కెట్ హెవీగా ఓవర్ వాల్యూడ్ అవుతుందో అలాంటప్పుడు ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ నుంచి డిఫెన్సివ్ స్టాక్స్కి ఇన్వెస్టర్స్ వాళ్ళ క్యాపిటల్ని మూవ్ చేస్తారు. సో యూజువల్గా గ్లోబల్లో డిఫెన్సివ్ సెక్టార్స్ ఏంటి అంటే ఎఫ్ఎంసీజీ, రిటైల్, యూటిలిటీస్, కన్జ్యూమర్ స్టేపుల్స్ అండ్ హెల్త్ కేర్. ఇవన్నీ కూడా డిఫెన్సివ్ సెక్టార్స్. సో ఇప్పుడు మనం ఆలోచించబోయే అపెరల్ సెక్టార్ వచ్చేసి రిటైల్కి సంబంధించింది కాబట్టి ఇన్ కేస్ మార్కెట్ ఏదైనా బెరిష్ మోడ్లోకి వెళ్ళినా సరే రిటైల్ సెక్టార్ స్టాక్స్ డిఫెన్సివ్ కాబట్టి పెద్దగా పడవు. అందుకని కన్వీనియంట్గా ఈ అపెరల్ సెక్టార్ స్టాక్స్ని నేను స్టడీ చేస్తున్నప్పుడు నాకు టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఒక మంచి అప్ ట్రెండింగ్ స్టాక్ కనిపించింది, అదే వీమార్ట్. సో ఇక్కడ నేను మీకు వీమార్ట్ యొక్క వీక్లీ చార్ట్ చూపించాను. సో ఈ వీక్లీ చార్ట్ చూస్తే మీకు ఏదైనా టెక్నికల్ ప్యాటర్న్ కనిపిస్తుందా? సో నేను జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేస్తున్నాను చూడండి, కొంచెం ఆల్టర్ చేస్తూ ఉన్నాను. సో మీరు ఆలోచించండి టెక్నికల్ ప్యాటర్న్ ఏం కనపడుతుంది, ఇక్కడ ఎలాంటి మూమెంట్ రావచ్చు అనేది మీకు కనపడుతుందో చూడండి. సో ఇక్కడ నాకు రెండు రకాల టెక్నికల్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ మీరు ఆ రెండు రకాల టెక్నికల్ ప్యాటర్న్స్ కనుక కనిపెట్టారు అంటే ఇట్స్ టూ గుడ్. లేదు మేబీ ఒక్క టెక్నికల్ ప్యాటర్నే అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఒకటి అబ్జర్వ్ చేసినా కూడా మంచిదే. బట్ మీకు ఎలాంటి టెక్నికల్ ప్యాటర్న్ కనుక ఐడియా రాలేదు అని అనుకోండి, ఇప్పుడు ఒకసారి ఈ కాన్సెప్ట్ని చూద్దాము. టెక్నికల్ అనాలిసిస్లో హైయెస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఉండే ప్యాటర్న్ వచ్చేసి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. సో యూజువల్గా ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఏమవుతుందంటే ఏదైనా స్టాక్ బాగా పెరిగిన తర్వాత కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్తుంది. సో అలాంటప్పుడు సైడ్ వైజ్ మూమెంట్లో ఇలాగా ఒక కప్ షేప్ అండ్ హ్యాండిల్ షేప్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఒకసారి పైకి బ్రేక్అవుట్ ఇచ్చేసి కొన్నిసార్లు రీటెస్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ పైకి వెళ్తుంది. అయితే యూజువల్గా ఇలాంటి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఈ కప్ డెప్త్ ఎంతైతే ఉందో అంత పైకి మళ్ళీ వెళ్తుంది అని మన టార్గెట్ ఉంటుందన్నమాట. అయితే స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుందంటే యూజువల్గా ఈ హ్యాండిల్ యొక్క బాటమ్ ఏదైతే ఉందో ఇది స్టాప్ లాస్ ఉంటుంది. సో ఇక్కడ ఇది నా టార్గెట్ అండ్ అలాగే ఇక్కడ నా స్టాప్ లాస్, కాబట్టి రిస్క్ టు రివార్డ్ కూడా చాలా బెటర్గా కనపడుతుంది అనమాట. అయితే యూజువల్గా ఇలాంటి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్ని ఎక్కడ ఫామ్ అవుతాయి అని కనుక్కోవడం చాలా కష్టం. ఇలా ర్యాండమ్గా మనం చూసినప్పుడే మనకి కొన్ని స్టాక్స్ దొరుకుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఏమవ్వచ్చు అంటే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఇలాగా కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ అయిన తర్వాత బ్రేక్అవుట్ రాగానే కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ టార్గెట్ని ఇమీడియట్గా అంటే ఎక్కడ ఎలాంటి రీట్రేస్మెంట్ లేకుండా రివర్స్ అవ్వచ్చు, లేదా ఇందాక మనం చూసినట్టుగా ఇలాగా ఒకసారి రీట్రేస్ అయ్యి మళ్ళీ తర్వాత పైకి వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు ఈ చార్ట్ని మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఇలా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీకు కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కనిపించిందా లేదా చూడండి. సో నేను ఒకసారి మీకు గీసి చూపిస్తాను. సో ఒకసారి స్టాక్ ఇలా బాగా పెరిగి ఒక హైని రీచ్ అయిన తర్వాత ఇలా ఒక కప్ షేప్ ఫామ్ అవుతూ వచ్చిందనమాట. సో ఈ కప్ షేప్ ఫామ్ అవ్వడం కోసం ఆల్మోస్ట్ 2018 నుంచి ఫామ్ అవుతుంది చూడండి. యాజ్ ఆఫ్ నో 2021లో ఉన్నాం. సో 3 years కప్ షేప్ ఫామ్ అయ్యి అండ్ అలాగే ఒక హాఫ్ ఇయర్ హ్యాండిల్ ఫామ్ అయ్యి ఇలా ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయింది. వన్స్ ఇలా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత మనకి బ్రేక్అవుట్ వచ్చింది. అయితే మన టార్గెట్ని రీచ్ అయిందా లేదా అని కనుక్కోవడం కోసం నేనేం చేస్తున్నానంటే కప్ డెప్త్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కప్ డెప్త్ అని అనుకుంటే సో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నాను. సచ్ దట్ దీని టార్గెట్ ఏమవుతుంది, ఇలా ఈ ప్రైస్ రేంజ్ 4800 రూపీస్ దాకా ఉంటుందన్నమాట. అయితే ఇందాక నేను చూపించినట్టుగా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ వచ్చినప్పుడు కొన్నిసార్లు పైకి పెరిగి రీటెస్ట్ చేసి పైకి వెళ్ళొచ్చు, లేదా కొన్నిసార్లు ఇలాగే వెర్టికల్గా పైకి వెళ్ళిపోవచ్చు.
సో ఇప్పుడు మన అబ్జర్వేషన్ ప్రకారం ఈ స్టాక్ ఏమవుతుందంటే ఈ నెక్ లైన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ దాన్ని రీటెస్ట్ చేయడానికి దగ్గరకు వస్తుందన్నమాట. వచ్చి రీటెస్ట్ చేయొచ్చు లేదా అలాగే కంటిన్యూస్గా వెళ్ళిపోవచ్చు. అండ్ వెళ్ళిపోతే ఇన్ కేస్ ఇక్కడ నుంచి కనుక మనం టార్గెట్స్ అబ్జర్వ్ చేసుకుంటే యాజ్ ఆఫ్ నో మనం 3,500 రూపీస్ దగ్గర ఉన్నాము. ఇన్ కేస్ పైకి కనుక మనకి 4,800 దాకా వెళ్తే ఆల్మోస్ట్ 37% రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. బట్ సమ్హౌ నేను 4,600 దగ్గరే టార్గెట్ అనుకుంటున్నాను. సచ్ దట్ ఇక్కడ నుంచి 30% అప్ మూవ్ రావడానికి మనకి క్లియర్ పాసిబిలిటీ కనపడుతుంది. అండ్ ఇన్ కేస్ స్టాప్ లాస్ చూసుకోవాలి అని అనుకుంటే మనకి 26% స్టాప్ లాస్ ఉంది. సో రిస్క్ టు రివార్డ్ 1:1 ఉంది కదా, అంటే 30% ప్రాఫిట్ అండ్ 26% లాస్ రావడానికి ప్రాబబిలిటీ ఉన్న ట్రేడ్ ఇది. బట్ మనకి న్యూస్లో అపెరల్ సెక్టార్లో డిమాండ్ పెరగడం వల్ల మార్జిన్స్ పెరగబోతున్నాయని ఉంది కాబట్టి పాజిటివ్ మొమెంటంతో స్టాక్ పైకి వెళ్ళడానికే స్కోప్ ఎక్కువ కనపడుతూ ఉందన్నమాట. అయితే ఒకవేళ ఇలాంటి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు, నేను వెయిట్ చేసి మేబీ కిందకు వస్తేనే బై చేసుకుంటాను అని అనుకున్న వాళ్ళు అరౌండ్ 3,100 రూపీస్లో బై చేసుకోవచ్చు. సపోజ్ 3,100లో బై చేసి 4,800 కనుక మనం టార్గెట్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ 50% టార్గెట్ ఉంటుంది అండ్ స్టాప్ లాస్ జస్ట్ 15% ఉంటుంది. సో 1:3 రిస్క్ రివార్డ్ అవుతుందన్నమాట. అయితే 3,100కి వెళ్తుందా వెళ్ళదా అనేది టైం డిసైడ్ చేయాలి తప్ప మనం గ్యారంటీగా వెళ్తుంది అని చెప్పలేము. సో ఇక్కడ నుంచి మనం మెల్లగా అక్యుములేషన్ చేసుకోవచ్చు. సో 3,500 నుంచి 3,100 మధ్యలో ఈ స్టాక్ని కనుక మనం స్లోగా కొనుక్కుంటూ వెళ్తే మనం 4,600 to 4,800 రూపీస్ టార్గెట్ అనేది ఈ స్టాక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఫండమెంటల్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యాజ్ ఆఫ్ నో లాసెస్లో ఉంది, బట్ లాసెస్ తగ్గుతూ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి లాసెస్ ఎప్పుడైతే తగ్గుతున్నాయో టర్న్ అరౌండ్ కంపెనీగా ఒకవేళ ఏదైనా ఒక క్వార్టర్లో సర్ప్రైజింగ్ ప్రాఫిట్స్ వస్తే జస్ట్ 2 to 3 డేస్లోనే స్టాక్ 30%, 40% పెరిగిపోతుంది. అయితే ఈ క్వార్టర్లీ సర్ప్రైజ్ ఎప్పుడు వస్తుంది? ఈ క్వార్టర్లో వస్తుందా, నెక్స్ట్ క్వార్టర్లో వస్తుందా, లేకపోతే దాని తర్వాత క్వార్టర్లో వస్తుందా అనేది మనకు తెలియదు. బట్ సమ్హౌ మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వబోతున్నాయి కాబట్టి ఆబ్వియస్గా ఇది బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ 3 సంవత్సరాల తర్వాత వచ్చిన బ్రేక్అవుట్ కాబట్టి మోస్ట్లీ ఇది సస్టైన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అండ్ టెక్నికల్ చార్ట్స్లో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది హై ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఉండే ప్యాటర్న్ కాబట్టి ఇది మనం టెక్నికల్గా చూసుకున్నా కూడా మన టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎక్కువ ప్రాబబిలిటీ కనపడుతుంది. సో ఇది మనకి వన్ ఆఫ్ ది రీజన్. ఇలా కాకుండా ఇలా రిస్క్ లేకుండా నేను ఒక బ్రేక్అవుట్ వచ్చిన తర్వాతే నేను ట్రేడ్ చేసుకుంటాను అని అనుకున్నాము అనుకోండి, ఇలా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కాకుండా ఇంకొక ప్యాటర్న్ కూడా ఇక్కడ మనకుంది. సో ఆ ప్యాటర్న్ ఏంటంటే సింపుల్ ఫ్లాగ్ ప్యాటర్న్ అనమాట. సో యూజువల్గా ఈ స్టాక్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ర్యాలీ వచ్చిన తర్వాత యాజ్ ఆఫ్ నౌ కన్సాలిడేషన్ జరుగుతుంది. సో ఈ కన్సాలిడేషన్ యొక్క రెసిస్టెన్స్ లైన్ ఇలా ఉంది అండ్ కన్సాలిడేషన్ యొక్క సపోర్ట్ లైన్ వచ్చేసి ఇలా ఉంది. సో ఈ రీజియన్లో ట్రేడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఇది ట్రేడ్ అవుతూ ఉంది, ఫ్లాగ్ లోపల ట్రయాంగిల్ ప్యాటర్న్లో ట్రేడ్ అవుతూ ఉంది. అయితే ఎప్పుడైతే ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ని పైకి కనుక బ్రేక్అవుట్ చేస్తుందో అలాంటప్పుడు ఈ స్టాక్ ఒక వీక్లీ చార్ట్లో దీనిపైన క్లోజ్ ఇచ్చినప్పుడు మనం దీన్ని కన్ఫర్మేషన్ ట్రేడ్ కింద తీసుకుని 3,700 ఆర్ 3,800 లెవెల్లో ఎంటర్ అవ్వచ్చు. సో ఎంటర్ అయిన తర్వాత మనకి 4,600 టార్గెట్ తీసుకున్నా కూడా 20% అప్ మూవ్ రావడానికి ప్రాబబిలిటీ ఉంది. ఇన్ కేస్ ఈ స్టాక్ ఇలాగే పడిపోతూ ఉందనుకోండి, అన్లెస్ అండ్ అంటిల్ ఈ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ అవ్వనంత కాలం మనం ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ మొమెంటమ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రెసిస్టెన్స్ లైన్ క్రాస్ అయిన తర్వాత ట్రేడ్ చేయొచ్చు. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3,500 నుంచి 3,100 లెవెల్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్ అన్నప్పుడు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ సమ్హౌ మేజర్ లాసెస్ రాకుండా ఉండడం కోసం ఈ కప్ అండ్ హ్యాండిల్ యొక్క బాటమ్ ఏదైతే ఉందో 2,700, సో 3,100 నుంచి 2,700 అంటే దాదాపుగా 13 to 15% స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఇన్వెస్టర్స్. అండ్ ట్రేడర్స్ అయితే ఈ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ట్రేడ్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో ద్వారా వీమార్ట్ యొక్క టెక్నికల్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.